సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని 14వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఉల్లిగడ్డలో ఉమారాణి నాగరాజ్ ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రత్యేకంగా పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. వార్డు అభివృద్దే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. ఇంటింటా వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి 14వ వార్డు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. अरे मिला मिला और क्या ఉల్లిగడ్డల ఉమారాణి నేను అందరికీ అందుబాటులో ఉంటాను. ఏ సహాయం చేయమన్నా చేస్తాను. బోర్లు నల్లలు సదాశివపేట నుంచి ఎక్కడ ఏం చేయమన్నా చేస్తాను. ముందుకు వస్తాను. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు వేసి గెలిపించండి అందరూ. భారత్ మాతాకి ఈరోజు సదాశివపేటలో వాళ్ళలో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఉల్లిగడ్డల ఉమారామణి గారు నాయకత్వంలో వారు ఇక్కడ కాంటెస్ట్ చేయడానికి బీజేపీ తరఫున నిర్ణయించడం జరిగింది. వారి కొరకు మేమందరం కూడా ఇక్కడ కాలనీలో అంతా కూడా మొత్తం చుట్టుపక్కల ఉన్న 14 వార్డులో మొత్తం కూడా డోర్ టు డోర్ కంపెయినింగ్ చేయడానికి మేము రావడం జరిగింది. సదాశివపేటలో భారతీయ జనతా పార్టీకి కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీ. ఇక్కడ నాయకత్వం సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసిన నాయకత్వం, హిందుత్వం ఎక్కువగా ఉన్న నాయకత్వం, మోదీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు. సో ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం క్లీన్ చిట్టుతో ఉన్న ప్రభుత్వం, ఒక్క ప్రాబ్లం లేకుండా దేశ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతూ అన్ని రంగాలలో, అంటే ఒక పిల్లలని కాదు, యువత అని కాదు, మహిళలని కాదు, దేశ అభివృద్ధి అని కాదు, అన్ని ఏ రంగం తీసుకున్న విదేశంగా రకమైన పద్ధతులు చూసుకున్నా కూడా ఏ రకమైన దాంట్లో కూడా అభివృద్ధి అని చూసుకుంటూ క్లీన్ చిట్తోని మొత్తం, అంటే నాయకులు కానివ్వండి, పార్టీ చేసే గవర్నమెంట్లలో కానీ ఎలాంటి కరప్షన్ లేకుండా చేస్తున్న కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ మోదీ ప్రభుత్వము, భాజపా ప్రభుత్వము. అందుకని ప్రజలందరూ పేటలో మేము 14వ వార్డు 100% గెలుస్తాము. దాంతోపాటుగా ఇక్కడ మేము మున్సిపల్ చైర్మన్ కూడా మేమే కైవసం చేసుకుంటాము. దానికి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా, సదాశివపేట ప్రజలందరూ కూడా గుర్తించి సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరి ఓటు భాజపాకు కమలం పువ్వు గుర్తు మీద వేస్తారని కోరుకుంటున్నాం. మున్సిపాల్లో 14వ వార్డు, తన పేరు ఉల్లిగడ్డల ఉమారాణి. అదేవిధంగా ఇన్ఛార్జ్ అయిన జయశ్రీ అక్క గారు, దేశపాండే గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన ముత్తురెడ్డి గారు మరియు సోదరులందరూ, నాగరాజు గారికి, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒక మార్పు రావాలంటే అవినీతిని అంతం చేయాలి, అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలంటే ఈ మార్పు కోసానికి పెట్టలేదు. ఈ 1 ఇయర్ నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా 10 కోట్లు ఇవ్వాలి. 20 కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీ 20 కోట్ల నిధులు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ విషయంలో తీసుకుంటే 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారు. మరి ఏం హామీలు నెరవేర్చారు? మహిళలను మోసం చేశారు, వృద్ధులను మోసం చేశారు, యువకులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, వికలాంగులను మోసం చేశారు. మరి వీళ్ళందరికీ కొత్త జంట కూడా పెళ్ళైన వాళ్ళకు తులం బంగారం ఇస్తాను, వాళ్ళని కూడా మోసం చేయడం. ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.